పేరెంట్స్‌కున్న ఏకైక టాస్క్ అతి పెద్ద పని ఏమైనా ఉంది అంటే గనక అది పిల్లల లంచ్ బాక్స్ ఖాళీ చేయించడమేనండి. ఎంత టేస్ట్‌గా వండినా ఖచ్చితంగా వాళ్ళు సరిగ్గా తినడం మానేసి ఇంటికి తెచ్చేస్తూ ఉంటారు. ఒక్కసారి బీన్స్ కర్రీని ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ కంపల్సరీ ఖాళీ అయిపోతుంది. హలో మగవలు! హాయ్ మహారాజాస్! ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగవా వ్లాగ్స్. బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా వేయించుకోవాలండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 4, 5 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రను కూడా వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ అనేది బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని ఇలాగా స్టీమ్ బాయిల్ చేసుకుని తీసుకోవాలండి. ఇలా స్టీమ్ బాయిల్ చేయడం వల్ల దానిలోని పోషకాలన్నీ కూడా ఫైబర్ అంతా కూడా మనకి ఈజీగా మనకి లంచ్ బాక్స్లో అందుతున్నట్టే అండి. తర్వాత దాన్ని ముందుగా వేయించుకున్న ఉల్లిపాయల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపుని వేసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలండి. పసుపుని టేబుల్ స్పూన్ ఎందుకు వేసుకోమన్నానంటే ఇలా కలర్ఫుల్గా కనబడుతుందండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఉడుకుతుంటే మాత్రం. ఇలాగా 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే అండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో మీరు టేస్ట్ని డబల్ చేసేందుకు 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి జీడిపప్పు పౌడర్ని వేసుకోవాలండి. నువ్వుల పౌడర్ అయినా పర్వాలేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ జీడిపప్పు పౌడర్ని వేసానండి. ఒక్కసారి మనము కలిపేసుకుంటే కనుక ఎంతో గుమగుమలాడే టేస్టీ అయిన బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా, చాలా బాగా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ అయితే మాత్రం రైస్లోకి అయితే యమ్మీగా ఉంది. సో లంచ్ బాక్స్లో అయితే ఇదే పెట్టానండి ఈరోజు. బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది. హ్యాపీ అనిపించింది. సో టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూసేసేయండి. ఈ సూపర్ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.